కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. ఈ సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్ నేటికి ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఈ డైలాగ్ని ప్రముఖ నటి యాంకర్ అయిన అనసూయ భరద్వాజ్ చెబుతోంది. నన్ను ప్రతి దాంట్లోకి ఎందుకు లాగుతున్నారని అంటుంది. పైగా నేను ఆంటీ అయితే మీ ఇంట్లో ఒక్కసారి అడుగు అని కూడా అంటుంది. అసలు విషయం ఏంటో చూద్దాం. బడా బడా హీరోయిన్లకి ఎంత క్రేజ్ ఉందో అనసూయకి కూడా అంతే క్రేజ్ ఉంది. ఇందులో నో డౌట్. తను చేసిన సినిమాలు అలాంటివి మరి. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా కార్తిక్ అనే వ్యక్తి విజయ్ దేవరకొండని కోట్ చేస్తూ ఒక కమెంట్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ అనసూయ పేరుని ఉదాహరణగా చెప్పాడు. పైగా ఆంటీ అని సంబోధించాడు. దీంతో అనసూయ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. ఎందుకు కార్తిక్ గారు ప్రతిసారి నన్ను లాగుతున్నారు? ఎవరు ఎలాంటి మాఫియా చేస్తూ లబ్ధి పొందుతున్నారో ఎప్పుడో చెప్పేశాను. ప్రస్తుతం ఇక అలాంటి మాటల జోలికి వెళ్ళడం లేదు. ఎందుకంటే నా వల్ల ఎదుటి వాళ్ళకి హైప్ వస్తుందని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. నాకైతే ఎవరి సింపతి అక్కర్లేదు. దేవుడి మీద భారం వేసి కెరీర్లో ముందుకు వెళ్తున్నాను. అలాగే మా అమ్మా నాన్న నాకు ఇచ్చిన విలువలు చాలా గొప్పవి. అందుకే దిగజారి ప్రవర్తించను. ఇప్పుడు నేను చేసిన ఈ ట్వీట్ని కూడా ఎవరి స్వార్థం కోసం వాడుకున్నా ఆశ్చర్యం లేదు. కాకపోతే వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది. ఇక చివరిగా ఆంటీ అని పిలిచినందుకు కూడా అతనికి చిన్న జలక్ ఇచ్చింది. మీరు నేను చుట్టాలం కాదు, నాకు తెలిసి రిలేషన్ ఉంటేనే ఆంటీ అనే పిలుపులు ఉంటాయి. ఇక ఒకవేళ మీకు తెలియకుండా రిలేషన్స్ ఉన్నాయేమో అడగండి అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ మాటలు వైరల్గా నిలిచాయి. అనసూయ ప్రస్తుతం పుష్ప 2లో ఒక పవర్ఫుల్ పాత్రలో మెరవబోతుంది. పార్ట్ 1ని మించి ఆమె క్యారెక్టర్ ఉండబోతుంది. ఇటీవలే వచ్చిన రసాకర్ కూడా తనకి మంచి పేరు తెచ్చిపెట్టింది.